పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను అన్నాడు. వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చాం, కానీ నేర్చుకోవడం ఎన్ని సంవత్సరాలు వచ్చాము ఒకటో తరగతిలో ఉన్నాం కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు. మొదలు పెడతాం, దేనిలో మనం క్రమం అవుతున్నాం. ఈ దినంలోనైనా కనీసం ఒంటరిగా దేవుళ్ళు ఒక గంట అయినా ప్రభుత్వం గడపడం మొదలు పెడతాం. ఒంటరిగా దేవుడితో గడపాలి, ఒక గంట అయినా ఏకాంతంగా ప్రభుత్వం గడుపుకోవాలి. బైబిల్ ఎంత చదువుతున్నాం, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎంతమందికి సువార్త చేస్తున్నాం, రోజుకి ఎంతమందిని కలుసుకుంటున్నాం. నేను ఆ మధ్య అనుకున్నాను, ఉద్యోగస్తులు ఎన్ని గంటలు సేవ చేస్తారు? సుమారు 8 గంటలు చేస్తారు. మనం ఎన్ని గంటల సేవ చేస్తాం? 8 గంటలు వెళ్ళి సువార్త చేస్తున్నాం. చాలా జూన్లో ఎందుకు ఉండలేకపోతున్నాం? నాకు అర్థం కావట్లా. మన సేవకులమైనా మన సహవాసమైన ఇది ఎందుకు మనకి జాయిన్ అవ్వట్లా? ఎందుకు వినడంలా? అంత నిర్లక్ష్యం ఎందుకు? 5 గంటలకు వెళ్ళలేమా? 5 గంటలకి జాయిన్ అవ్వలేమా? నలుగురిని జాయిన్ చేస్తే వాళ్ళు పేర్కొంటారు కదా. మరి ఎందుకు మనం సోమరులుగా ఉంటాం? కాబట్టి దయచేసి పని చేద్దాం, దేవుని పని చేసి దేవుని రాజ్యం కడదాం. అందరం కూడా ఐక్యతతో పని చేద్దాం, ప్రేమ కలిగి ఉంటాం. ఏమి ఎవరిది ఏం మోసుకెళ్ళలేదు కదా. చివరికి మిగిలినేసి ప్రేమయే కదా. ప్రేమే అందరం ప్రేమించుకుందాం, ఆత్మీయంగా చిక్కనైన ప్రేమతో ఉన్నదాన్ని షేర్ చేసుకుందాం, ప్రేమ కలిగి ఉందాం. కష్టంలో ఉంటే వెళదాం, ఆదరిద్దాం, ఓదారుద్దాం. ఇప్పుడు దేవుడు నిండు మనసు ఆయన పనిచేయండి, తప్పకుండా ఆయన కార్యాలు మనం చూడగలం. కాబట్టి దైవజనంలో అయ్యారామని చెప్పారు కదా, యోనా సేవకుడు పిలుస్తాడు కదా దేవుని. కొద్ది మందితోనైనా ఎక్కువ మందితోనైనా మనం ఏమివ్వలేడా దేవుడు? మన ఇద్దరు వెళ్దామని, నేను నీకు తోడుగా ఉన్నాను, చిత్తానుసారంగా రా అని అంటాడు కదా. అన్నదాన్ని వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరే గొప్ప విషయం పొందుతారు. ఏసయ్య ఇద్దరిద్దరిని పంపించారు. ఇద్దరిద్దరు తోడు ఒంటిగా ఉంటే పడిపోతే లేనివాడు ఉన్నాడు. అందుకని నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని చట్ట చేశారు. సరే, ఇద్దరు భార్యాభర్తలైన, ఇద్దరు స్నేహితులైన, ఇద్దరు సేవకులైన కలిసి మనం దేవుని పని చేస్తే గొప్ప విజయాలు చూస్తాం. కాబట్టి దయచేసి అలాగా యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట మీకు చూపించాలనుకున్నాను. చూడండి, నెహెమ్యాలో కూడా కలిసి కట్టుదాం రండి అని వెళ్తారు వాళ్ళు. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో 16వ వచనం చూసినట్లయితే అందుకు వారు